బ్రేకింగ్ న్యూస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతులు ఏళ్ల నాటి కళ నేటితో ఫలించనుంది. పసుపు మద్దతు ధర 15,000 రూపాయలు చెల్లించాలని, జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి నిరసన వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేంద్రం నెరవేరుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు నిజామాబాద్ రైతులు ఎప్పుడైతే పసుపుకి సంబంధించి పసుపు బోర్డుకి సంబంధించి ఎన్నో ఏళ్ల కళ ఇప్పుడు సాకారం అవబోతోంది. సో మరికొద్ది సేపట్లో అమిత్ షా కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇటు రైతులు ఏం చెప్తున్నారు? మీరు అన్నారు 2019లో పసుపు బోర్డుకు సంబంధించిన డిమాండ్ పెద్ద ఎత్తున వినపడింది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు డిమాండ్ని పెద్ద ఎత్తున నమోదైన నేపథ్యంలో అప్పుడు పసుపు రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఎంపీ ఎలక్షన్లో నామినేషన్ వేయడం జరిగింది. 2019 తర్వాత ఇప్పటి వరకు కొనసాగిన ఉద్యమాలు కావచ్చు, చరిత్ర కావచ్చు, ఈరోజు పసుపు బోర్డు అమలైంది. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు పసుపు బోర్డుని ఏర్పాటు చేశారు. వీరు మరికొద్ది సేపట్లో పసుపు బోర్డుని కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా ఇనాగ్రేషన్ చేయనున్నారు. పసుపు బోర్డు ఇనాగ్రేషన్ తర్వాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు అక్కడ ఇనాగ్రేషన్ తర్వాత అక్కడి నుంచి ఒక పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు బస్వా గార్డెన్లో. తదనంతరం బస్వా గార్డెన్లో సమీక్ష తర్వాత అక్కడి నుంచి మాజీ కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత, పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ సంబంధించిన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన అలాగే మహిళా రైతులు యువ రైతులు వాళ్ళతో ఏర్పాటు చేసిన సమావేశం ఏదైతే కిసాన్ సమ్మేళన కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే అమిత్ షా పర్యటిస్తున్న ప్రాంతం అంతా కూడా పోలీసు పహారాలో ఉందని చెప్పవచ్చు. సుమారు 10 కిలోమీటర్ల మేర పోలీసులంతా కూడా దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రాతికాంక్షలు నిర్వహించారు. అమిత్ షా వచ్చి వెళ్లేంత వరకు ఎక్కడ కూడా రోడ్లపై దుకాణాలు కావచ్చు, సముదాయాలు కావచ్చు అన్ని మూసివేయించారు. పెద్ద ఎత్తున ఏదైతే పసుపు బోర్డు డిమాండ్ అయితే సహకారమైందని చెప్పుకోవచ్చు. రైతులు సూరత్ విజువల్స్ లో పెద్ద ఎత్తున రైతులైతే హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ సభా ప్రాంగణానికి అమిత్ షా రానున్నాడు. అలాగే అమిత్ షాతో పాటు ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా రానున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సభలు అయితే ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా వచ్చే ఎన్నికలు కావచ్చు, లేకపోతే బీజేపీ ఒక స్థానికంగా బలపడేందుకు ఈ సభ కూడా ఒక విధంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరకాల కోరిక 40 సంవత్సరాల చరిత్ర గల ఉద్యమ చరిత్ర పసుబోర్డు కావాలన్న డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్ ఈ రోజు సాకారమైందని చెప్పుకోవచ్చు. పసుబోర్డు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో పసుబోర్డు ఇక్కడ జాతీయ పసుబోర్డు తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో అమిత్ షా కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, చాలా మంది కూడా మోడీ కూడా ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోనే పసుబోర్డు ఏర్పాటు చేస్తాం, ఆ పసుబోర్డు ఏర్పాటు చేసి రైతుల సహకారం చేస్తామని చెప్పి ఈ నేపథ్యంలో కోరడం జరిగింది. వాళ్ళు కోరినట్లుగానే ఏదైతే డిమాండ్ వినిపిస్తుందో అదే డిమాండ్ ప్రకారం నిజామాబాద్ జిల్లాలో పసుబోర్డుని ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో పసుబోర్డు ఇనాగ్రేషన్ తర్వాత రైతుల సభకు రానున్నారు. విజువల్ చూడొచ్చు, పెద్ద ఎత్తున రైతులు అంటే మహిళా రైతులు వచ్చారు, పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు. వాళ్ళు చూడొచ్చు, వాగ్దానాన్ని వాస్తవం చేశారని చెప్పి వాళ్ళు ప్లాకార్డులు చూపిస్తున్నారు. దశాబ్ద పసుపు బోర్డు కళ సాకారమైంది. చేసిన ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. దశాబ్దాల పసుపు బోర్డు ఏదైతే ఉందో ఆ చరిత్ర సృష్టించిందని చెప్పి కూడా ఇక్కడ రైతులు చూపెడుతున్న పరిస్థితి. అంటే మొత్తంగా పసుపు బోర్డుకు సంబంధించి ఏర్పాటైంది. మరికొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి అమిత్ షా ఉన్నాడు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క కూడా ఇక్కడికి వచ్చారు. మరికొద్దిసేపట్లో అక్కడ అఫీషియల్ ప్రోగ్రాం పాల్గొన్న తర్వాత అమిత్ షా ఈ రైతుల సభకు సంబంధించిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.